హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నమ్సో అని ఇది కూడా డీపిన్. నేను ప్రాజెక్ట్ ఫండింగ్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా తెలియదు, కానీ ఇది గూగుల్ క్లౌడ్ ఉంది కదా, అదైతే సపోర్ట్ చేస్తూ ఉంది. సో అవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ డీపిన్ గురించి చెప్తున్నాను. ఇది చేసే ముందులో ఒకటి రిమైండ్ చేస్తున్నా, చాలా డీపిన్స్ అసలుకి ఏమీ ఈ డ్రాప్లు ఏమి ఇవ్వలేదు. ఓన్లీ గ్రాస్ తప్పితే మిగతా అన్నీ ఏమీ డ్రాప్లు ఇవ్వలేదు. కాబట్టి మీరు అది ఆలోచించుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దాని గురించి అడిషనల్ క్వశ్చన్స్ మాత్రం అక్కడ కామెంట్ సెక్షన్లో వద్దు. ఎందుకంటే మనకి డీపిన్స్ ఓన్లీ గ్రాస్ సీజన్ 2 అయితే నడుస్తుంది. ఇప్పుడు ఎపోజ్ 12 అయితే రన్నింగ్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు న్యూ యూజర్ అయినా దాంట్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే సీజన్ 2 నడుస్తుంది. ఇంతకు ముందులో 13 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు ఎస్టర్డే వాళ్ళు ట్విట్టర్లో మెన్షన్ చేసిందంటే పాలిచైన్ నుంచి 10 మిలియన్ ఫండింగ్ అడిషనల్గా యాడ్ చేశారు. కాబట్టి ఫండింగ్ అయితే మంచిగానే ఉంటుంది. కానీ మనకి సీజన్ 1లో గ్రాస్లో వచ్చేసి పాయింట్స్ తక్కువ ఉండేవి, అందువల్ల అందరికీ మంచి మంచి అమౌంట్స్ అయితే వచ్చాయి. సీజన్ 2లో ఏం చేశారంటే పాయింట్స్ని ఇంక్రీజ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందర 1000లో ఉంటే ఇప్పుడు అన్ని ల్యాక్లో ఉన్నాయి పాయింట్స్. కాబట్టి ఈసారి అంత ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయబాకండి గ్రాస్ 2 సీజన్లో, ఎందుకంటే యూజర్స్ కూడా ఎక్కువ అయిపోయారు, పాయింట్స్ కూడా ఎక్కువ ల్యాకుల్లో ఉంటున్నాయి. కాబట్టి ఎక్కువ అంత ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయబాకండి, కానీ కంపల్సరీగా అయితే ఎయిర్ డ్రాప్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మెయిన్ ఎయిర్ డ్రాప్కి క్వాలిఫికేషను మీరు 100 అవర్స్ కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి. మీకు అవర్స్ అక్కడ చూపిస్తూ ఉంటుంది మీరు ఆన్ చేసినప్పుడు. సో ఎవ్రీడే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకవేళ వేరే ఎయిర్ డ్రాపుల్లో పార్టిసిపేషన్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఎవ్రీడే ఒకసారి ఓపెన్ చేయండి, డిస్కనెక్ట్ అని చూపిస్తే మళ్ళీ రీకనెక్ట్ చేయండి. దాని మీద డిస్కనెక్ట్ మీద క్లిక్ చేస్తే డిస్కనెక్ట్ అని చూపిస్తుంది. డిస్కనెక్ట్ మీద క్లిక్ చేయండి, తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా మీ పాయింట్స్ అయితే రన్నింగ్ అవుతాయి. న్యూ యూజర్స్ అయినా చేయొచ్చు. నేను ఆల్రెడీ రెఫరల్ లింక్ ఇచ్చానండి టెలిగ్రామ్ అకౌంట్లో, అక్కడి నుంచి జాయిన్ అయిపోండి. ఎన్ని వస్తాయి అనేది మాత్రం మనకు తెలియదు, ఎందుకంటే పాయింట్స్ అనేది ల్యాక్లో ఉన్నాయి, ప్లస్ యూజర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి దాని ప్రకారంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేసుకోండి. సో ఈ ఎయిర్ డ్రాప్కి వచ్చేసి గూగుల్ క్లౌడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు రాగానే ఇక్కడ క్రియేట్ అకౌంట్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చుకోండి. రిఫరల్ కూడా కంపల్సరీగా ఇవ్వండి. నేను ఎందుకు చెప్తానంటే ఆప్షనల్ అని చూపించినా కంపల్సరీగా చేస్తే మీకు అడిషనల్ బోనస్లు వస్తుంటాయి అన్నమాట. అది చెప్పలేము. సో అడిషనల్ బోనస్ ఎంత వస్తున్నదో మనం చెప్పలేము, కాకపోతే కొంచెం అయితే బెనిఫిట్ ఉంటుంది. తర్వాత వాట్ యువర్ బిల్డింగ్ అలాగే ఉంచేసేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ సెంట్రీ ఐడి కూడా చేసేసుకొని సైన్ అప్ చేసేసుకోండి. మీరు జనరేట్ సెంట్రిక్ ఐడి అయితే కంపల్సరీగా చేయాలి. తర్వాత వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దాంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి సైన్ అప్ అయితే చేయండి. తర్వాత ఎక్స్టెన్షన్ ఉంది, సో దీన్ని ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. మొబైల్ యూజర్స్ క్వెట్టా బ్రౌజర్ మంచిగా ఉంది, అదే యూజ్ చేసుకోండి. ల్యాప్టాప్, డెస్క్టాప్ యూజర్స్ ఏ బ్రౌజర్ యూజ్ చేసినా ఏమి ఉండదు, క్రోమ్ బ్రౌజర్లోనే చేస్తారు మ్యాక్సిమం అందరూ, అదే చేసుకోండి. క్వెట్టా బ్రౌజర్ యూజ్ చేసుకోండి మొబైల్ యూజర్స్. ఇక్కడ లాగిన్ అడుగుతుంది, ఈమెయిల్ ఇచ్చుకోండి, పాస్వర్డ్ ఇచ్చేయండి, లాగిన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. మీరు లాగిన్ అక్కడ ఎక్స్టెన్షన్ లాగిన్ చేసే ముందర ఈమెయిల్ ఒకసారి చెక్ చేయండి. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఈ విధంగా వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. చేసేస్తే మీకు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది క్రోమ్ బ్రౌజర్లో, వెరిఫై అయిపోతుంది. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎక్స్టెన్షన్ దగ్గరికి వెళ్ళండి, లాగిన్ చేయండి. లాగిన్ చేసేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది సెక్యూరిటీ ఐడి. ఈ సెంట్రీ ఐడి మనకి అక్కడ ఏది ఇచ్చామో అదే చూపిస్తుంది. అక్కడ జనరేట్ చేయిస్తున్నా చేయకపోయినా ఇదే చూపిస్తుంది. అక్కడ కంపల్సరీగా జనరేట్ చేయండి. సేమ్ ఐడి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ షేర్స్ అని చూపిస్తుంది అన్నమాట, ఇక్కడ షేర్ అని చూపిస్తుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీరు డాష్ బోర్డు మనం ఎప్పుడైతే లాగిన్ చేసామో సైన్అప్ చేసామో అదే సైట్కి పోతే అక్కడ మీకు పాయింట్స్, ఇక్కడ ఈ షేర్స్ అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది.
సో ఇక్కడ సెంట్రీ ఐడి కూడా సేమ్ ఉందా లేదా అనేది అక్కడ మనం సైన్అప్ చేసేటప్పుడు సెంట్రీ ఐడి పక్కన యారో మార్కెట్ రౌండ్ సింబల్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ సెంట్రీ ఐడి ఆ సెంట్రీ ఐడి అంటే ఎందుకు సేమ్ మనం ఒకే ఈమెయిల్ ఇచ్చాం కదా, సేమ్ ఐడి అదే చూపిస్తుంది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడే మీకు అక్కడ డాష్ బోర్డ్ ఏం చూపించట్లేదు, సో ఇక్కడే మీకు చూపిస్తుంది 4.31 షేర్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు టాస్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఫాలో ఆన్ ఎక్స్, టెలిగ్రాము, రీచ్ 300కి ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి. రీచ్ 5000, యాడ్ వ్యాలెట్ అడ్రస్, జాయిన్ డిస్కార్డు, కనెక్ట్ వరల్డ్ కాయిన్. ఇది చేయకపోయిన అవసరం లేదు. ఇక్కడ మింట్ జెనసిస్ బ్యాచ్ అయితే ఉంది, అది కూడా కంపల్సరీగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇలాగే అవుతుంది. సో ఆ యాప్ ఒకసారి చూసుకోండి. మనం సైన్అప్ చేసిన కదా మళ్ళీ లాగిన్ అవుతుందా లేదా ఒకసారి చూసుకొని అక్కడ డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా చేయండి. కంపల్సరీగా ఈ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు మింట్ జెనసిస్ బ్యాచ్ ఉంది కాబట్టి ఇవన్నీ చేసి, సో కనెక్ట్ వరల్డ్ కాయిన్ అనేది అవసరం లేదు నాకు తెలిసి. మిగతా ఈ ఏదైతే సోషల్ మీడియా టాస్క్లు, ఎక్స్ అకౌంటు, టెలిగ్రామ్ అకౌంటు, ఈ రీచ్లు, డిస్కార్డు జాయిన్ అయ్యి యాడ్ వ్యాలెట్ అడ్రస్ చేసిన తర్వాత మింట్ జెనసిస్ బ్యాచ్ అయితే చూపిస్తుంది, చేసేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఒకవేళ ఇది సైన్అప్ కాడ లాగిన్ మళ్ళీ ఆప్షన్ చూపిస్తే అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అన్ని లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఏదైనా అప్డేట్స్ వస్తే టెలిగ్రామ్ అకౌంట్లో ఉంటుంది కంపల్సరీగా. కామెంట్స్ మాత్రం మీరు రిఫరల్ కోడ్లు, యూఎస్టీటీలు, రిక్వెస్టులు చేయడాలు అటువంటివి ఏం చేయబాకండి. నేనైతే ఇప్పుడు రిమూవ్ చేసిన ఈరోజు చేసిన పోస్టులన్నీ మళ్ళీ ఇంకోసారి రిపీట్గా అదే వస్తే మాత్రం కంపల్సరీగా బ్యాన్ చేసేస్తాను అకౌంట్ నుంచి. థ్యాంక్ యూ.